ఇంతే కాక ఇంకా అనేక విషయాలు ఉన్నాయండి. పేదల పిల్లలు మధ్యాహ్నం స్కూల్కి పోతే మధ్యాహ్న భోజన పథకం అప్పుడు దాకా ఎక్కడే మొదలైంది. మరి పేదల పిల్లలకి ఉన్నోడేమో క్యారేజ్ తెచ్చుకుంటున్నా, లేని పిల్లగాడేమో పాపం పస్తులు ఉంటున్నా, నీళ్లు తాగుతున్నాయి. ఏంటి ఇది? ఎంత గొప్ప విషయం అండి. మధ్యాహ్న భోజన పథకం పెట్టాడు అందరికి బ్రహ్మాండంగా. పిల్లల్ని పోషించుకోలేని వాళ్ళు కూడా కనీసం స్కూల్కి పంపితే అన్నం దొరుకుతుందన్న పాయింట్ లో పంపించిన వాళ్ళు ఉన్నారు సార్ అప్పట్లో. పంపించారు, దాని ద్వారా చదువు వచ్చింది. రెండు దేహదారుఢ్యం, కొంచెం విటమిన్స్ లోపాలు ఇవన్నీ లేకుండా అసలు ఆకలి వేసినప్పుడు తెలుసుద్దమ్మా బాధ ఏందో. నిజంగా ఆకలి వేసినప్పుడు, అన్నం దొరకనప్పుడు తెలుసుద్ది ఆ మ్యూజిక్ మనుషులకి. నిజంగా అది ఊహించుకుంటే భయంకరంగా ఉంటుంది. అట్లా మరి రాజకీయ వ్యవస్థను కూడా మార్చాడు ఎన్టీ రామారావు గారు. మాలాంటి వాళ్ళకి ఇందాక మీరు అడిగారు అవకాశం ఎట్లా వచ్చింది. ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి ఎన్నికల్లో పాత బూజు పట్టిన వ్యవస్థ ఉండటానికి వీల్లేదు, కొత్త వ్యవస్థను తీసుకురావాలి. ఎవరైనా పార్టీ పెట్టాక కొత్త పిల్లగాళ్ళందరినీ పెట్టి సీట్లు ఇస్తే పార్టీ గెలుస్తుందని నమ్ముతారమ్మా? ఎంత సాహసం కావాలి. ఆయన నా పార్టీలో ఎవడన్నా చేరాలంటే పూర్వం పార్టీ నుంచి వస్తే మీరు మీ పదవులకు రాజీనామా చేయాలి, చేస్తేనే రండి అన్నారు. అట్లా రాజీనామా చేసిన వాళ్ళనే తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇది అమల్లో ఉన్నట్టుంది సార్. ఇప్పుడు ఐ థింక్ అమల్లో మాటలు చెప్తున్నారు కానీ కొంచెం అమల్లో ఇంకా నిఖచ్చితనం తగ్గింది ఈ కాలంలో. అప్పుడు ఆయన ఖచ్చితంగా కంబాట్మే మాట అన్నాడంటే తెగి పడాల్సిందే, అమలు జరగవలసిందే. అట్లా 294 సీట్లున్న శాసనసభలో దాదాపు 2 వంతుల సీట్లు చదువుకున్న గ్రాడ్యుయేట్స్కి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి, డాక్టర్లకి, లాయర్లకి, ఇట్లా మరి విద్యావంతులందరికీ సీట్లు ఇచ్చాడు సార్. ఐ థింక్ ఇప్పుడు మీరు ఈ మాట అంటే నాకు విషయం గుర్తొచ్చింది. 2024 ఎలక్షన్స్ అప్పుడు కూడా వి ఫెల్ట్ ద సేమ్ థింగ్. మొన్న ఎలక్షన్స్కి నిలబడ్డ టీడీపీ నుంచి పోటీ చేసిన ప్రతి ఒక్కరూ వెల్ ఎడ్యుకేటెడ్, చాలా విద్యావంతులతో పాటు జ్ఞాన సముపార్జన చేసిన వ్యక్తులనే నిలబడ్డారు ఎన్నికల పోటీలో. బాబు గారు అదే వారసత్వం పుణికిపుచ్చుకొని దాన్ని ఆ ప్రయోగం చేశారు మొన్న. అందుకే మాకు కూడా ఫలితాలు బాగా వచ్చింది. అవును సార్. ఉదాహరణకి పెమ్మసాని గారు మీరు తీసుకున్న, శ్రీభరత్ గారిని తీసుకున్న, అనేక మంది ఉన్నారు యువకులు. కొత్త వాళ్ళని ప్రోత్సహించాడు బాబు గారు కమింగ్ జనరేషన్స్. అయితే ఆ రోజు అలా కొత్త జనరేషన్ తీసుకురావటమే కాకుండా సంపన్నులు, డబ్బులున్న వాళ్ళ కోసం ఆయన చూడలా, క్యారెక్టర్ ఉన్న వాళ్ళని చూశాడు, పెట్టాడు. ఎవరైనా అడిగితే ఏమండి ఎన్నికలకి నేను వస్తా బ్రదర్, వెళ్ళు మీటింగ్ పెట్టుకోండి అనేవాడు. అంతే. ఓ బహిరంగ సభ పెడితే ఆ నియోజకవర్గం అంతా ఒక ఉర్రోతలు ఊగేది. ఫినిష్, ఎలక్షన్ డిక్లేర్ అయింది. అలా జరిగాయి ఆయన సభలు. అసలు ఆయన సభలకు వచ్చిన మనుషులను చూస్తే ప్రపంచ చరిత్రలో ఒక రాజకీయ నాయకుడి సభలకి అన్ని కోట్ల మంది ఎవరికి వచ్చి ఉండరు. అది కూడా ఒక చరిత్రే. ఆయన ఒక మీటింగ్ పెడితే మాకు బాగా గుర్తు సార్. మేము 4th or 5th చదువుతున్నాం. రావులపాలెంలో ఆయన ఒక బస్ మీద వచ్చారు. బస్ మీద నుంచి ఎన్టీ రామారావు గారు స్పీచ్ ఇస్తూ ఉన్నారు, ఎల్లో కలర్ బట్టలు వేసుకుని. ఊరంతా గట్టిగా మాట్లాడితే జిల్లా జిల్లా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలంతా కూడా వాళ్ళ వాళ్ళ పనులు ఆపేసి ఆయన వచ్చినప్పటి నుంచి వెళ్ళేంత వరకు అలాగే నుంచున్నారు సార్. ఎండ అవ్వనివ్వండి, ఏమైనా మిట్ట మధ్యాహ్నం కూడా ఎవ్వరూ కదలలేదు అక్కడి నుంచి. నేను ప్రత్యక్ష సాక్షినమ్మా. ఆయన అసలు రాజకీయాల్లో ప్రచార సరళే మార్చేశాడు. ఎట్లా? అప్పుడు దాకా ప్రజల నాయకుల చుట్టూ తిరిగేవాడు, ఈయన విధానాన్ని మార్చాడు. నాయకులు ప్రజల చుట్టూ తిరిగేటట్టు చేశాడు. ఈయన స్వయంగా ప్రజల్లోకి పోయాడు, ప్రజల బాధలు తెలుసుకున్నాడు. అది కూడా ఒక చైతన్య రథం పెట్టి. మీరు అక్కడికి వస్తే మీకేమి డయాస్ వేయటానికి దీనికి ఖర్చులే ఉండవమ్మా, ఏం లేదు. ఆయన వెహికల్ ఉంటుంది, ఆయన మైక్ ఉంటుంది, ఆయన భోజనం ఆయనే, ఆయన కాఫీ ఆయనే, ఆయన టీ ఆయనే. వస్తాడు. నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే మైక్ పెట్టి అన్నగారు వస్తున్నారు ప్రచారం చేయాలి. చేస్తే ఆ సమయం ప్రకారం అక్కడికి వస్తాడు, మాట్లాడుతాడు, వెళ్ళిపోతాడు. ఈ అపారమైన జనం రావటం వలన ఏమయ్యేది? ఉదయం 10ంటికి ఆయన ప్రోగ్రాం ఇస్తే రాత్రి 10ంటికి వచ్చేవాడు, తెల్లవారుజామున 2ంటికి పోయాడు, 3ంటికి పోయాడు. ఒక్కొక్క ప్రోగ్రాం మా జగ్గయ్యపేటలోనైతే తెల్లవారు 5ంటికి వచ్చేయండి. సభ కోసం వచ్చిన వాళ్ళు ఆ రోజుల్లో
అన్నం కట్టుకొని లేట్ అయిద్దని ముందే తెలుసు. ఎవరికి వాళ్ళు క్యారేజీలు పట్టుకొని వచ్చి తిని ఆ గ్రౌండ్లోనే పడుకునేవాళ్ళు. అన్నగారిని చూడకుండా వెనక్కి పోయేవాళ్లే కాదు. అంత అసలు అది అభిమానం ఉంది, పిచ్చి ఆ అభిమానం. కాలంలో ఈ డిజిటల్ మీడియా ఇంత పెద్దగా లేకపోవటం వల్ల ఎన్ని రికార్డ్స్ లేవుగానమ్మా. అవును సార్, అవును. ఇప్పుడు నేను ఈ బాధ్యత తీసుకున్నాక ఇప్పటి వరకు సమాజంలో ఎక్కడెక్కడ ఏ సమాచారం ఉందో అవన్నీ at least తీసుకోవాలి. ఇప్పటికి అవైలబుల్ సమాచారాన్ని నిక్షిప్తం చేయాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాం. సరే. ఎందుకంటే మాకు ఉన్నంత అభిమానం, విలువ, దీని యొక్క ఉపయోగం, సమాచారం వచ్చే పిల్లలకు ఉండదమ్మా. ఇప్పుడు అభిమానులు Exactly, sir. కొంతమంది దాచుకుంటున్నారు. అవును. అది ఇంట్లోనే ఉంటే తుప్పు పట్టిపోదు. ఇప్పుడు డిజిటల్ మీడియా వచ్చింది కనుక నేను అదే పిలుపునిస్తున్నా అందరికీ. ఎవరెవరి దగ్గర ఉన్న సమాచారం తీసుకొస్తే ఇది భావితరాలకు అందజేస్తే అన్నగారిని ఔన్నత్యాన్ని మనం చాటి చెప్పినట్టు అవుతుంది. అవును. మన చరిత్రను మర్చిపోకూడదు. అది కొంతమంది ఏంటి నా దగ్గరే ఉండాలనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. దాని సమాజానికి పంచాల. ఇన్ఫర్మేషన్ ఈజ్ నాలెడ్జ్, నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటాను. అట్లా ఆ సమాచారాన్ని పంచితే అన్నగారిని 10 కాలాల పాటు సూర్య చంద్రులు ఉన్నంత వరకు అన్నగారి చరిత్ర నిలిచిపోద్దమ్మా.